కల్తీపై మహా న్యూస్ సమర శంఖం మోగించింది. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్న కల్తీగాళ్ల భరతం పడుతోంది మహా న్యూస్. కల్తీ రాయుళ్లకు చెక్ పెట్టాల్సిన ఫుడ్ సేఫ్టీ అధికారులు కళ్ళు మూసుకొని కూర్చుంటే మహా న్యూస్ తనవంతు బాధ్యతగా బరిలోకి దిగి కల్తీగాళ్ల వెన్నులో వణుకు పుట్టిస్తోంది. క్షేత్రస్థాయిలోకి వెళ్లి కల్తీ లీలలను ఒక్కొక్కటిగా వెలుగులోకి తీసుకొస్తోంది. పక్కా ఆధారాలతో కల్తీ మాఫియా బండారాన్ని బట్టబయలు చేస్తోంది మహా న్యూస్. కల్తీగాళ్ల బారి నుంచి ప్రజల ఆరోగ్యాలను కాపాడడం కోసం మహా న్యూస్ సరికొత్త యజ్ఞానికి పూనుకుంది. హైదరాబాద్ లాలాగూడలో కల్తీ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారీకి పాల్పడుతున్న ముఠా గుట్టురెట్టు చేశారు పోలీసులు. సికింద్రాబాద్ జోన్ టాస్క్ ఫోర్స్ బృందం లాలాగూడ పోలీసులతో కలిసి లాలాపేట్లోని జనప్రియ అపార్ట్మెంట్ లో ఉన్న ఝాన్సీ అల్లం వెల్లుల్లి గోదాంపై ఆకస్మికంగా దాడి చేశారు. ఈ తనిఖీల్లో విస్తుపోయే నిజాలు వెలుగులోకి వచ్చాయి. నాణ్యత లేని ముడి పదార్థాలతో పాటు ప్రమాదకరమైన రసాయనాలను కలిపి అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ అక్రమ తయారీ కేంద్రానికి సంబంధించి యజమాని నీలా వెంకటేశ్వర్లు సహా 4 వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారిలో సూపర్వైజర్ వినోద్ తో పాటు కార్మికులు సతీష్, శివానీలు ఉన్నారు. ఈ ముఠా గత కొంతకాలంగా నిబంధనలకు విరుద్ధంగా జనసంచారం ఉన్న అపార్ట్మెంట్ లోనే ఈ కేంద్రాన్ని నడుపుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇక దాడి సమయంలో సుమారు 1915 కేజీల అల్లం వెల్లుల్లి పేస్ట్ నైతే 18 ప్లాస్టిక్ టబ్బులతో నిల్వ ఉంచగా పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారు. వాటితో పాటు నిల్వలను తాజాగా ఉంచేందుకు వాడే 30 కేజీల ఎసిటిక్ యాసిడ్, 10 కిలోల క్వాంతం గన్ పౌడర్ ను స్వాధీనం చేసుకున్నారు. వాటి మోతాదుకు మించి వాడడం వల్ల మానవ ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం పడుతుందని అధికారులైతే హెచ్చరిస్తున్నారు. అయితే తయారీ కేంద్రంలో వినియోగిస్తున్న యంత్రాలను సైతం పోలీసులు సీజ్ చేశారు. గ్రైండర్ మిక్సింగ్ మిషన్ తో పాటు ఒక వేయింగ్ మిషన్, 2 ప్యాకింగ్ మిషన్లను పోలీసులు సీజ్ చేశారు. ప్యాకింగ్ పై తప్పుడు తేదీలు వేసేందుకు ఉపయోగించే 4 డేట్ స్టాంపులు, ఝాన్సీ ఎం పేరుతో ఉన్న 86 లేబుల్స్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా స్పెషల్ కరెస్పాండెంట్ దుర్గేష్ లైవ్ ద్వారా సిద్ధంగా ఉన్నారు. చెప్పండి దుర్గేష్, అంటే ప్రతి నిత్యం కూడా ఏదో ఒక విధంగా కల్తీ చేసేటువంటి వాళ్ళు బయటపడుతూనే ఉన్నారు. అన్ని ఆహార పదార్థాలను కూడా కల్తీ చేస్తున్నారు. అయితే మనం నిత్యం వంటల్లో వాడేటువంటి అల్లం వెల్లుల్లి పేస్ట్ కి సంబంధించి గతంలో కూడా చాలా విషయాలు వెలుగు చూశాయి. ఇప్పుడు మళ్ళీ అలాంటి ఒక ముఠాను పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. అసలు పోలీసుల రైడ్ ఎలా జరిగింది, అల్లం వెల్లుల్లి పేస్ట్ కి సంబంధించినటువంటి ఈ కల్తీ ఎలా చేస్తున్నారు, పూర్తి అప్డేట్స్ ఏంటి దుర్గేష్? హైదరాబాద్ నగరంలో మరొక కల్తీ మాఫియా మూటాను కూడా గుట్టురాడు చేసిన టాస్క్ ఫోర్స్ పోలీసు మనం చూసాం. ఖైరతాబాద్ లో మరిచిన ఒకటి జరిగింది, అదేవిధంగా పాడిచేర్పు లిమిట్స్ జరిగింది. ఇప్పుడు మళ్ళీ లాలాగూడ, లాలాపేట ప్రాంతంలో జనప్రియ అపార్ట్మెంట్ సమయంలో గోదాముకు హద్దెకి తీసుకుని వాళ్ళు మొత్తము ఆ గోదాం ఏదైతే ఉందో అక్రమంగా నిల్వ చేసిన, అక్రమంగా తయారు చేస్తుంది. అంటే వెల్లుల్లి ఏదైతే అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నారో అదంతా కూడా ఇల్లీగల్ గా తయారు చేస్తున్నారు. అంతా కూడా చెడిపోయినటువంటి ఉల్లిగడ్డ, అదేవిధంగా అరటి కాండము అండ్ పేస్ట్, ఇవన్నీ కూడా కలిపి ఒక వెల్లుల్లి తయారు చేస్తున్నాం. ఇంత అల్లం అంతా కూడా అంతా చూస్తే మన బేగం బజార్ ఇదంతా ఎక్కడ తయారు చేసినా ఈ బేగం బజార్ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి కేంద్రంగా మారుతుందని చెప్పుకోవాలి. ఎక్కడ ఏ మూలక తయారు చేసిన అంతా కూడా హైదరాబాద్ ఉన్నటువంటి బేగం బజార్, సిద్దింబర్బాద్, ఉస్మాన్ గంజ్ ఇక్కడికి రావాల్సింది. ఇటు నుంచే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎక్కడికైతే ఉన్నాయో అక్కడక్కడ కూడా చేర్చేటటువంటి పరిస్థితి ఉన్నది. ఇప్పుడు తయారు చేసిన మూటలన్నీ కూడా వాటిని టార్గెట్ చేసుకొని తయారు చేస్తున్నటువంటి అనేకంగా ఇప్పుడు చూస్తే ఈరోజు చూస్తే లాలపేటలో ఉన్నటువంటి ఝాన్సీ పేస్ట్ అని తయారు అల్లం వెల్లుల్లి ఒక పేస్ట్, అదంతా కూడా ఒక ముద్ర వేస్తారు, ఒక స్టాంపింగ్ చేస్తారు, ఒక లేబుల్ వేస్తారు. ఇదంతా కూడా ఎవరికి తెలియదు. ఇదంతా కూడా ఒక బ్రాండెడ్ కింద వేస్తారు. ఇవన్నీ కూడా సంబంధించి కూడా టాస్క్ ఫోర్స్ పోలీసులకు దానిపైన కూడా మొత్తం నిఘా పెట్టడం జరిగింది. నిఘా నేపథ్యంలోనే మొత్తం సంయుక్తంగా లోకల్ పోలీసులు టాస్క్ ఫోర్సులు కూడా ఒక్కసారి రైడ్ చేయడం దాదాపుగా 1915 అంటే దాదాపుగా అరౌండ్ 200,000 కిలోలకు సంబంధించిన అల్లం వెల్లుల్లి పేస్ట్ను కూడా స్వాధీనం చేసుకున్నది. ఇదంతా కూడా అక్కడ తయారు చేసినటువంటి ఏదైతే చేస్తున్నారో అక్కడ మొత్తం అంతా అక్కడ చెడిపోయినటువంటి అల్లం పేస్ట్ కానీ, కెమికల్స్ కానివ్వండి, యాసిడ్స్, వాష్రూమ్స్ అనేటువంటి యాసిడ్స్, ఇవన్నిటిని కూడా ఆ డేట్ ఎక్స్పైర్ కాకుండా నిల్వ ఉండడానికి కోసం ఇవన్నీ కూడా కెమికల్స్ వేసి తయారు చేస్తున్న వాటందరూ కూడా ఏకకాలంలో పోలీసులు సోదాలు చేసి పట్టుకున్నట్టు నేపథ్యంలో వాటికి సంబంధించిన సామాగ్రిని అంతా కూడా స్వాధీనం చేసుకుంది. 4 వెంకటేష్ ఎవరైతే ఉన్నారో ఆ వెంకటేష్ నిర్వాహకుడు తనంతా కూడా దాదాపుగా చాలా రోజుల నుండి కూడా కర్మకారం నడుపుతున్నట్టు కూడా తెలిసింది. అంతా కూడా ఇల్లీగల్ గా నడుపుతున్నాడు. తనతో పాటు ఒక కార్మికులు ఎవరైతే సూపర్వైజర్ కార్మికులు స్వాధీనం అదుపులోకి తీసుకున్నారో అక్కడ ఉన్నటువంటి మెటీరియల్ అంతా స్వాధీనం. ఇదంతా కూడా చూస్తే ఆ ఝాన్సీ సంబంధించిన వెల్లుల్లి పేస్ట్ తయారు చేసి మార్కెట్లకు పంపుతారు. అక్కడ ఉన్నట్టు
పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి సూపర్ మార్కెట్లకు అండ్ షాప్స్కు ఈ కిరాణా షాపులు ఇక్కడ పంపుతూ హైదరాబాద్ నగరంలో ఉన్నటువంటి ఇస్మానిగంజ్ బేగం బజార్ ఎక్కడైతుందో అటు నుంచి పంపి ఇదంతా కూడా ఫంక్షన్ హాల్స్ కానివ్వండి, ఎక్కడైతే వంటలు చేస్తుంటే ఎక్కువగా షాదికార్స్ కానివ్వండి, హోటల్స్ కానివ్వండి, ఇక్కడనే టార్గెట్ చేసుకొని తక్కువ ధరకు పంపిస్తున్నట్టు కూడా తెలుస్తున్నది. ఇప్పటి వరకు ఎక్కడెక్కడ పంపించారు, ఎప్పటి నుంచి తయారు చేస్తున్నారు, వీళ్ళకి ఎక్కడ ఉన్న మూట ఉంది, దానిపైన ఆలోచిస్తారు. మరి ఇప్పుడు కూడా ఖైరతాబాద్ పట్టుకున్న వ్యక్తులకు వీళ్ళకని సంబంధాలు ఉన్నాయా, గతంలో కూడా పాడిశాఖ లిమిట్స్ పట్టుకున్న వారికి సంబంధాలు ఉన్నాయా, వీళ్ళంతా ఒక సిండికేట్గా చేస్తున్నారా అన్న దానిపైన పోలీసులు అయితే ఆరాధిస్తున్నారు. ప్రతి చోట కూడా ఒక కల్తీ కల్తీ కల్తీ, ఏది తినాలన్నా కష్టం అవుతుంది, ఏది వాడాలన్నా భయభ్రాంతగా అవుతుంది. కనుక మనం చూసాం ఆల్రెడీ తయారు చేస్తున్నట్టు విధానము తయారు ఏదైతుందో ఒక మిషన్ ఉంటుంది, ఆ మిషన్లో డైరెక్ట్గా వెల్లుల్లి వేసి తయారు చేస్తున్నారు. అదంతా కూడా చెడిపోయి అక్కడ సిద్దింబర్బాద్ ఉస్మానిగంజ్కి ఏదైతే ఎక్కువ భారీ మొత్తంలో వస్తుంటుంది లారీలు, రాత్రి 12 గంటల సమయంలోనే ఆ ప్రాంతానికి వస్తుంటే లారీ, దాంట్లో కూడా చెడిపోయి ఖరాబ్ అయిపోయిన కుళ్ళిపోయినటువంటి ఉల్లిగడ్డలు, అల్లం, వెల్లుల్లి ఏదైతే ఉందో అవన్నీ కూడా పడేస్తారు. వాటిని సపరేట్గా ఒక బ్రోకర్ ద్వారా కొనుగోలు చేసి ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేస్తున్నట్టు కూడా తెలుస్తూ ఉన్నది. ఎందుకంటే డైరెక్ట్గా కొనుక్కుంటే 200-300 కిలో ఉంటుంది, అది మొత్తం గ్రైండింగ్ చేస్తే 400 కిలో అమ్మాలి. కానీ వీళ్ళు 100 రూపాయలకు 120 రూపాయల కిలో అమ్ముతున్నారు. అంటే అక్కడ చెడిపోయినటువంటి వెల్లుల్లి, ఉల్లిగడ్డలు అక్కడ పడేసేటటువంటి సామాగ్రి తీసుకొచ్చి కెమికల్స్ వేసి తయారు చేసి ఒక కెమికల్ ఫ్లేవర్ వేస్తారు. ఎందుకంటే అదంతా కూడా సువాసన రావాలి, అంటే అల్లం పేస్ట్ వాడుతున్నాం ఎట్లా వాడుతున్నాం అనేది కూడా చూపించడానికి కూడా ఆ వాసన కోసం కొన్ని కెమికల్స్ వాడతారు. ఆ కెమికల్స్ను వాడడం వల్ల కూడా అనారోగ్య సమస్యలు వస్తున్నాయి. అక్కడ చెడిపోయినటువంటి మెటీరియల్తో కూడా అల్లం వెల్లుల్లి తయారు చేస్తే అటు కూడా ఒకసారి మనం చూస్తే అంత అనారోగ్య సమస్యలు. ఇదంతా కూడా చూస్తే హైదరాబాద్ నగరంతో పాటు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రజలందరూ కూడా అమాయకులను టార్గెట్ చేసుకొని ఇదంతా తయారు చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఎక్కడ పోలీసులు కట్టడి చేసినప్పుడు కూడా ఒక చాప కింద నీళ్ళు ఒక మాఫియా తయారైనటువంటి పరిస్థితి. మరి ఇక్కడ ఆ పరిసర ప్రాంతాలకు మరి ఫుడ్ కోసమైనటువంటి జిహెచ్ఎంసీ అధికారులు మరి ఎక్కడితో సోదాలు చేస్తున్నారు, అసలు వాళ్ళపైన నిఘా పెట్టారా, మరి ఎక్కడ వీళ్ళు పర్మిషన్ తీసుకున్నారు, FSSAకి సంబంధించినటువంటి పర్మిషన్ ఉందా, ఇవన్నీ కూడా చూడాలి. ఎటువంటి లేకుండా వీళ్ళు అక్రమంగా బ్రాండింగ్ చేసుకొని వీళ్ళు అక్రమంగా తయారు చేసి ఈ యొక్క చెడిపోయిన కూలిపోయినవన్నీ మెటల్ అంతా తయారు చేసి కల్తీ తయారు చేసి మార్కెట్లకు పంపుతున్నటువంటి పరిస్థితి పోలీసు గుర్తించారు. హైదరాబాద్ నగర వ్యాప్తంగా ఇంకా ఎన్ని ఉన్నాయి, ఏం తయారు చేసినప్పుడు గతంలో చూసాము. దుర్గేష్, ప్రధానంగా చూసుకున్నట్లయితే మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ కావచ్చు, ఎక్స్పైరీ డేట్ కావచ్చు, ఇష్టారైతే వాళ్ళకి ఇష్టం వచ్చినట్లుగా వేసుకుంటున్నారు. అండ్ దాంట్లో కెమికల్స్ కలిపేసి అవి ఫ్రెష్ గా ఉండడానికి ఇష్టారీతిన కలిపేస్తున్నారు. అంటే ఎలా చూడాల్సి ఉంటుంది? అధికారులు ఒకవైపు ఎన్ని దాడులు చేస్తున్నా కానీ ఎక్కడికక్కడ ఇలాంటి కల్తీగాళ్ళు అయితే చెలరేగిపోతున్నారని చెప్పుకోవాలి. అంటే ఎన్ని దాడులు చేసినా కానీ ఎందుకు ఇంకా పుట్టగొడుగుల్లా ఇలాంటి కల్తీ తయారు చేసేటువంటి కేంద్రాలు పుట్టుకొస్తూనే ఉన్నాయి? అంటే వాళ్ళ దగ్గరనే ఎప్పుడు మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ ఎప్పుడు వేయాలి, ఎక్స్పైరీ డేట్ ఎప్పుడు వేయాలని వాళ్ళ దగ్గరనే డేట్ అంతా మొత్తం స్టాంపింగ్స్ ఉంటాయి. వాళ్ళే స్టాంపింగ్ చేస్తారు, వాళ్ళే సైంటిస్టులు, వాళ్ళే డాక్టర్లు, వాళ్ళే కంపెనీ యజమానులు, వీళ్ళంతా కూడా తయారు చేస్తారు. ఎందుకంటే అదే చెడిపోయినటువంటి మెటీరియల్ అంతా కూడా అక్కడ పరిసర ప్రాంతాలన్నీ చూస్తే మొత్తం అక్కడ ఎవరు కూడా వాటర్ తాగలేని పరిస్థితులు ఉంటుంది. అక్కడ ఈగలు అక్కడ ఉంటాయి, ఈగల మోత, ఓ పక్కన దోమల మోత, అక్కడ సరైనటువంటి వాటర్ ఉండదు, ఏముండదు. అక్కడ రకరకాలుగా అక్కడ కలుషితమైన వాటర్ వాటితోని తయారు చేసి అక్కడ కెమికల్స్ ఏదైతుందో ఆ కెమికల్స్ నిల్వ ఉండడానికి అవి వేస్తే వేరేది స్మెల్ రావడానికి ఆ ఫ్లేవర్ వాడడానికి ఒక కెమికల్ వేస్తారు. ఆ కెమికల్ కూడా కేవలము స్మెల్ రావడానికి ఒక ఫ్లేవర్ వాడతాడు, మళ్ళీ నిలువ ఉండడానికి ఒక కెమికల్ వేస్తున్నాడు. ఇవన్నీ కూడా వేసి తయారు చేసి వాళ్ళ ప్యాకెట్లో స్టాంపింగ్ వేసి పంపిస్తారు. ఇదంతా కూడా వీళ్ళు బ్రాండింగ్, అంటే జాన్సీ అనే బ్రాండ్, కేకే అనే బ్రాండ్, జేఆర్ బ్రాండ్, అంటే వీళ్ళకి ఇష్టారీతిలో బ్రాండ్లు వేసుకొని వీళ్ళే ఒక కంపెనీ FSSAకి సంబంధించినటువంటి లీక్ లేకుండానే, పర్మిషన్ లేకుండా, వాళ్ళ దగ్గర లైసెన్స్ లేకుండా వీళ్ళ బ్రాండ్లు వేసుకొని ఇదంతా మార్కెట్లకు పంపిస్తున్నారు. అంటే వీళ్ళపైన నిఘా లోపం కనిపిస్తుంది. వాళ్ళపైన కరెక్ట్గా GHM సంబంధించినటువంటి అధికారులు కనుక నిఘా కనుక ఉంటే ఇటువంటివి బయటకు రావు, కనుక భయపడతారు. కనుక అటువంటి నిఘా లోపం వల్లనే ఇటువంటి అక్రమ సంపాదనకు ఈజీ మనీ కోసం సంపాదించడానికి వీళ్ళంతా కూడా అడ్డదారిగా వెళ్ళి ఈ యొక్క తయారు చేసి ప్రజల ప్రాణాలతో చెరగటబడుతూ తయారు చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. విజయ్, ఇదంతా కూడా చూస్తే మొత్తం హైదరాబాద్ నగరంలో కాదు, సిటీ అవుట్స్కట్లో కూడా తయారు చేస్తున్నారు. కొన్ని కంపెనీలు ఇళ్లలో కూడా తయారు చేసుకొని పంపుతారు. ఎందుకంటే చిన్న డబ్బాలు, పావు కిలో డబ్బాలు, కిలో డబ్బాలు, 2 కిలోలు, 5 కిలో ఇవన్నీ కూడా తయారు చేస్తున్నారు. కానీ వీళ్ళందరూ కూడా ఎక్కువగా మోతాదులో తయారు చేసి ఫంక్షన్ హాల్స్, పెళ్లిళ్ళ సీజన్ కానివ్వండి, హోటల్స్, ఇవన్నీ రెస్టారెంట్లకు పంపుతున్నారు. వీళ్ళు మరి ఇప్పటి వరకు వీళ్ళు పట్టుకుంటే విచారణ చేస్తే ఇప్పటి వరకు ఎన్ని హోటల్స్ పంపించారు, స్టార్ హోటల్ పంపించారా, తక్కువ ధరకు అవుతున్నాయి. ఇప్పుడు స్టార్ హోటల్స్ నిర్వాహకులు కూడా తక్కువ ధరకు వస్తుందని కూడా వాళ్ళు కూడా కొనుగోలు చేస్తారు. ఎందుకంటే వాళ్ళు తినేది ఉండదు, కస్టమర్లు కదా తినేది, వాళ్ళ ప్రాణాలు కదా పోయేది, వీళ్ళకి కూలగా డబ్బులు ఇచ్చేది కదా అని చెప్పి వాళ్ళు కూడా అక్కడ తక్కువ ధరకే ఆశకు పడి వాళ్ళు కూడా కొనుగోలు చేస్తున్న పరిస్థితి. అంటే కేవలం ఇదే కాకుండా అల్లం వెల్లులే కాకుండా రకరకాల మెటీరియల్స్ కూడా హైదరాబాద్ నగరంలో తయారవుతున్నాయి. హైదరాబాద్ నగరం
కేంద్రంగా మారిందని చెప్పుకోవాలి విజయ్. ఎందుకంటే ఆల్రెడీ మొత్తం దాదాపు ఈ వారం రోజులు మనం చూస్తున్నాం కల్తీ, ఎక్కడ చూసినా కల్తీ. ఒక పక్కన చాయ్ పత్తి కానివ్వండి, కాఫీ పొడి కానివ్వండి, అల్లం వెల్లుల్లి కానీ, సీమియా కానీ, ఫేని కానీ ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. కనుక పోలీసులు ఎక్కడికక్కడ కట్టడి చేసినా కానీ ఇటువంటి ముఠాలు ఇంకా రోజు రోజు పుట్టుకొస్తున్నాయి. ఇంకా చాలా కంపెనీలు ఉన్నట్టు కూడా తెలిసింది. వాటిపైన మరి జిహెచ్ఎంసీ అధికారులు, ఒక పోలీసులు ఇవన్నీ కూడా ఖచ్చితంగా వాళ్ళు ఒక సంయుక్తంగా రైడ్ చేస్తే కొంచెం కొలికి తీసుకొచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి విజయ్. రైట్, థ్యాంక్ యూ దుర్గేష్.